ఓ పోడా ఎంతసేపు అంటావురా? లేవత్తలేదా ఇక బడి టైం అవుతుంది. అయ్యో అప్పుడే తెల్లారిందా? లేసా పండ్లు తోములే, తొందర లేరా, చాయ్ పెట్టుకొత్తా నేను. నీ అవ్వాయి బడిని ఎందుకు కనిపెట్టిర్రు అసలు? టీవీ పెడదాం ఏమొస్తుందో టీవీలా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్నా. మంచిగా ఉంది కమ్మగా ఉంటది ఎందుకుంటది? తోయిన వాలేదా? అమ్మ అయిపోయింది. ఏది ఏడు తోమినవరా? ఏడు ఉంచినావు ఒకసారి చూపియ్యి. కోల్గేట్ పౌడర్ మంచిగా ఉందని అది తింటాను మింగుతాను, ఇంకా తోమినా అంటున్నావా? నీ అవ్వ అట్టిగా దొరికిపోతే మా అమ్మకు. మళ్ళేమో గులుగుతావు. నడువు చాయ్ పోతా, చాయ్ రావు జల్దీ తానం పోతా. గ్యారప్పలు లేపోయి ఇల్లు వేసుకుంటా. గ్యారప్పలు వేసుకొని తిన వరకు ఆడ బయట టైం అవుతుంది. ఇగో వేసుకో తిను జల్దీ. సరే తింటా. పొద్దుగా లేస్తే లోట అక్కడ చాయ్ కావాలి నీకు, కొంచెం తక్కువ అయితే తాగుతాను. తక్కువ పోసుకుంటే అప్పాలు పడతాయి అనే, అందుకే నిండా వేయమంటా నేను. ఆగో నాన్న పొద్దు పొద్దుగా నెడువే వచ్చినవే. నేనారా ఆడుకోనీకి వేనా? ఊకన్న గెలుపుతుంది కదా. మరి ఏడి పోతారా? పొలం కాడికి పోయి కరెంట్ పెట్టొచ్చిండు. నీళ్ళు వాతానే అనయ్య. పాడతానే వేరే మడికెళ్ళి పెట్టి ఇటు వచ్చినా. ఇక చాయ్ తాగిపోదామని ఇక చాయ్ పోసుకరా పో. సరే సరే ఓర్కోడాపా తానం చేద్దు పను అట్టనే. హాయ్ అమ్మ అత్తనా. నడువు జల్దీ, నీళ్ళన్నీ మసిలిపోతాయి. పొద్దుగాల ఎప్పుడో పెట్టినా పోయి అంటూ. నీళ్ళు వాడతానేయో మళ్ళీ పోయి వేరే మడికి పెట్టి రావాలి. అమ్మ పోయేత్తనే ఇక బడికి పోయినట్టు కాదు. ఊకే ఆటలాడుకుంటూ ఉండకు, మంచిగా చదువుకో. సరే గాని నాన్న నాకు ఒక్క రూపాయి ఇయ్యే. నా దగ్గర ఏడున్నాయిరా పిల్లగా? లేవు. అయినా బడికోంగ రూపాయి ఎందుకు రా? ఏం కొనుక్కుంటావు? దుకాణం ఉంటది, రూపాయికి 4 ఆశ చాక్లెట్లు వస్తాయి, కొనుక్కొని తినుకుంటా పోతా. అచ్చినాక ఇత్త పోరా పైసలు. నువ్వు రోజు రేపు అని ఇత్తనే లేవే అమ్మ. బాబాయ్ నన్ను ఇయ్య, 2 చాక్లెట్లు వస్తాయి తినుకుంటా పోతా. చెప్పుతే అయినవురా నువ్వు. అయితే పోయే ఒక ఆట అన్నదే కదా. తీసుకోయిగా, ఎవరి జోలి పోకు, ఎవరిని కొట్టకు, ఎవరిని తిట్టకు, మంచిగా చదువుకో. సరే పోతానా. చూసిరు కదా వీడియో? మీరు కూడా చిన్నప్పుడు ఇట్లనే జరిగిందా మీ ఇంట్లో? ఇట్లనే జరుగుంటది అందరికీ. కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఏంటంటే మీకు ఏమన్నా వీడియోలు కావాలని అనిపిస్తే కింద మెసేజ్ చేయండి. నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాం. మన ఛానల్ ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.